అండ్ ఇంకొకటి ఈ మధ్య కాలంలో చూస్తే ఎక్కువ మంది సఫర్ అవుతున్న ఇష్యూ సోరియాసిస్ ప్రాబ్లమ్. ఇట్స్ లైక్ యంగర్ జనరేషన్‌లో ఎక్కువ ఉంటుంది, మిడిల్ ఏజ్ వాళ్ళలో ఎక్కువ ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. యాహ్! సో ప్రాబబ్లీ సో అండ్ సో రీజన్స్ కావచ్చు, మేబీ లైఫ్ స్టైల్ చేంజెస్ అని. సోరియాసిస్ అనేది ఇట్స్ లైక్ పర్మనెంట్ డిసీజా, లేదంటే లైక్ టెంపరరీగా మనం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చా? సో, సోరియాసిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ కండిషన్. దాంట్లో క్యూర్ అనేది ఉండకపోవడానికి ఒక రీజన్ ఉంటది. సో, మోస్ట్ స్కిన్ డిసీజెస్ ఆర్ లైక్ దిస్ యాక్చువల్లీ. సో, అవన్నీ ఇమ్యూనిటీకి రిలేటెడ్‌గా ఉంటాయి కాబట్టి దానికి క్యూర్ అనేది ఉండదు. బట్ దాన్ని మేనేజ్ చేయొచ్చు, కంట్రోల్‌లో పెట్టొచ్చు. దాన్ని లాంగ్ టర్మ్‌లో బాగా మేనేజ్ చేసుకోవచ్చు. అసలు డిసీజ్ ఫ్లేర్ అప్ కాకుండా అన్నీ చేసుకోవచ్చు. దాని ట్రీట్మెంట్ అనేది చాలా మల్టిపుల్ వేస్ ఉంటుంది. మెడికేషన్ ఉంటుంది, లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఉంటుంది. ఓకే. దాని సో, ఒత్తి స్కిన్ గాకుండా ఓవరాల్‌గా ఏమన్నా అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా కరెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ దాంట్లో. సో, దీనివల్ల అదర్ ఇష్యూస్ అంటే దానికొక స్టిగ్మా ఉంటది. సోరియాసిస్ అంటే ఎగ్జాక్ట్‌లీ. దానికున్న స్టిగ్మా ఇట్ ఈస్ వెరీ ఓవర్ హైప్డ్. అంత అవసరం లేదు. వీటన్నిటికి సొల్యూషన్స్ ఉన్నాయి ఇప్పుడు గూడా. ఓకే. సో ప్రాబ్లమ్ వరి అవ్వాల్సిన అవసరం లేదు సోరియాసిస్ వస్తే కూడా. మేనేజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. అవి చేస్తున్నంత వరకు, ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటున్నంత వరకు థింగ్స్ ఆర్ ఫైన్ బేసికల్లీ. ఓకే. హ్మ్. యాహ్!